హలో అండి, అందరికీ నమస్కారం అండి. మేము హరిత విజయనగరం గ్రూప్ తరపున ఆదిలక్ష్మి గారితో కొంతమంది ఫ్రెండ్స్ అంతా కలిసి ఇక్కడ పార్వతీపురం దగ్గర ఉన్నటువంటి తోటపల్లి అనే విలేజ్కి వచ్చామండి. ఇక్కడ ఈ ఘనజీవామృతం తయారు చేస్తున్నారు, చూడండి ఎలా చేస్తున్నారో. ఒక మిషన్లో వేసి, మనకు తెలిసిన ఘనజీవామృతం ఏంటంటే బాల్స్ రూపంలో ఉంటుంది, కానీ వీళ్ళు ఇక్కడ పౌడర్ లాగా తయారు చేస్తున్నారు. ఇది నిర్వహిస్తున్నటువంటి వారు ఇది జట్టు ట్రస్ట్ అండి. ఆ యొక్క కార్యనిర్వాహకులు పారినాయుడు గారు, మరి కొంతమంది కార్యకర్తలు అందరూ కలిసి దీన్ని తయారు చేయిస్తారు. ఇక్కడ చూసారా ఎలా తయారవుతుందో. ఇంకా ఇక్కడ ఏమేమి తయారవుతాయి, ఏం చేస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు ఏంటి అనేది మరికొన్ని విషయాలు మనం వారి ద్వారానే తెలుసుకుంటాం. సేంద్రీయ వ్యవసాయం అన్నా ప్రకృతి వ్యవసాయం అన్నా రెండు కూడా ఒకటే. చాలా మంది ఏంటంటే దానికి దీనికి కొంత డిఫరెన్స్ ఉందని చెప్తుంటారు, కానీ 90% అన్ని ఈక్వల్గా ఉంటాయి. ప్రకృతి వ్యవసాయం అంటే మనుషుల ప్రమేయం లేకుండా, ఇప్పుడు అడవులు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, కొండల మీద చెట్లు, పండ్ల తోటలు ఇవన్నీ ఉన్నాయి. దానికి ఎవరు నీరు పేరు, ఎవరు కూడా గాపు తీయరు, ఎవరు తొక్కుతారు, అయినా కూడా అక్కడ మంచి పంటలు వస్తుంటాయి. దాన్ని ప్రకృతి వ్యవసాయం అనుకొని అంటారు. ఆయన చెప్పింది అదే. కానీ ఇక్కడ మనకి సేంద్రీయ వ్యవసాయం అంటే ఇప్పుడు మన ఘనజీవామృతం, లేదంటే పంచగవ్య, నేమాస్త్రం, బ్రహ్మాస్త్రం, అగ్నాస్త్రం ఇలాంటివన్నీ మనం తయారు చేసుకొని మనం వేస్తాం. అంటే కొన్ని మొక్కల పెరుగుదలకు పనికొస్తాయి, కొన్ని ఏంటంటే మొక్కల చీడపీడలు అరికట్టడానికి కొన్ని పనిచేస్తాయి. ఇవన్నీ కూడా ఇక్కడే తయారు చేస్తాం. మేము ఒక 220 గ్రామాలు దత్తత తీసుకున్నాం, గిరిజన గ్రామాలు. హరి మాస్టర్ కూడా కొన్ని గ్రామాల్లో స్వచ్ఛందంగా ఆయన కూడా పనిచేశారు. ఆ గ్రామాల్లో మేము ఇప్పటి వరకు కూడా 100 బయో విలేజెస్ చేశాం. 100 బయో విలేజెస్ అంటే ఆ గ్రామాల్లో ఉండే రైతులందరూ వాళ్ళకు ఉండే మొత్తం భూమిలో పూర్తిగా రసాయనిక ఎరువులు, రసాయనిక పురుగు మందులు లేకుండా వ్యవసాయం చేసే దాన్ని బయో విలేజ్ అని అంటారు. అలాంటి బయో విలేజెస్ 100 వరకు మేము చేశాం. గవర్నమెంట్కి కూడా పుస్తకాలు 18 వాచకాలు ప్రకృతి వ్యవసాయం మీద 18 పుస్తకాలు మేము తయారు చేశాం. 18 పుస్తకాలు అప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో, ఆయన అప్పుడు ముఖ్యమంత్రి. ఆయన తరువాత కూడా గవర్నమెంట్, మళ్ళీ ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి, కాబట్టి ఆ పుస్తకాన్ని మూడు సార్లు ఏంటంటే పబ్లిష్ చేసి రైతులకి, అలాగే వ్యవసాయ శాఖ అధికారులకి, ప్రకృతి వ్యవసాయంలో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ఫ్రీగా అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఫ్రీగా అంటే గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చింది, మాతో రాయించారు, గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చారు. అది కాకుండా అన్నపూర్ణ మోడల్ ఆఫ్ కల్టివేషన్ అని, ఇది ఒక అరెకరా నేలుంటే, భూమి ఉంటే ఆ భూమిలో మన కుటుంబానికి సరిపోయిన అన్ని రకాల ఆహార పదార్థాలు పండించుకోవడం అనేది దీంతో ఉద్దేశం. దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు సపోర్ట్ చేశారు. ఎంకేఎస్పి, మహిళా కిసాన్ సశక్తీకరణ పరియోజన, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళు దీన్ని సపోర్ట్ చేశారు. దీనికి మేము 15 రాష్ట్రాల్లో ట్రైనింగ్ ఇచ్చాం. 15 రాష్ట్రాల్లో దీన్ని అమలు చేశారు. రైతులకు మరి ఇంకా బాగా అర్థమైన ఉద్దేశంతో దీన్ని బొమ్మలతో అరెకరా అన్నపూర్ణ, పూర్తిగా బొమ్మలు ఏమేమి చేయాలి, హాఫ్ ఏకర్ మోడల్ ఎలా చేయాలనే దాని మీద కూడా ఒకటి తయారు చేశాం. ఇవే కాకుండా కొన్ని రకాల పాటలు, ప్రకృతి వ్యవసాయం మీద చాలా రకాల పాటలు పబ్లిష్ చేశాము. అలాగే ఒక సినిమా కూడా తీసాం, 2 గంటల 10 నిమిషాలతో ఒక సినిమా, అమృత భూమి అని ఒక సినిమా తీసాం. అంటే పూర్తిగా 100% నేచురల్ ఫార్మింగ్ ఎలా చేయాలి అనే దాని మీద ఒక సినిమా కూడా తీయడం జరిగింది. ఇది మేము చేస్తున్న కార్యక్రమాలు. ఇవి ఏ విధంగా తయారు చేయాలి అనే దాని మీద ఇప్పుడు మీరు చూశారు. ఘనజీవామృతం, ద్రవ జీవామృతం, అలాగే వర్మీ కంపోస్టు.